రామ్నాథ్ గారు 2 విషయాలు మాట్లాడండి సార్. ఒకటి అడుసుమిల్లి శ్రీనివాసరావు అనుకుంటా ఆయన పేరు. ఓ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే గాజు గ్లాస్తో పొడవాలి, సీసం వేసి సమాధి చేయాలి అంటారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని తల నరికితే ఏమవుతుంది జగన్ అంటారు. అయ్యన్న పాత్రుడు గారేమో చచ్చేంత వరకు కొట్టి చంపాలి ఈ పాముని అని అంటారు. ఏదో రప్ప అని ఎవరైనా అభిమాని ఇట్లా పెడితే దానికి వణికిపోతారు. వీళ్ళేమో ఈ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇప్పుడు ఈశ్వర్ గారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కానీ వాళ్ళ మనసుల్లో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని మనం నిజంగా ఓడించామా లేదా అన్న డౌట్ ఉంది వాళ్ళకి. అదేంటది? ఇంకేం డౌట్ ఉంది? ఓడిపోయి అధికారం వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అంటే మళ్ళీ వచ్చేస్తారేమో. అసలు ఈ గెలుపు అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఇటీవల ఆయన అనలిస్ట్ గా వస్తుంటారు కానీ అమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించింది గవర్నమెంట్ ఆయన ఇటీవల ఒక కార్పొరేషన్ లో కూడా ఆయన అనలిస్ట్ అయ్యనే మొన్న అప్పుడు ఈ బెల్ట్ షాపులు అన్నవి ఉపాధి కేంద్రాలు కూడా వాదించింది కూడా ఈయన. ఇప్పుడంతా ఏమైపోయింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అన్న ఒక భయం. ఈయన ఇప్పుడు 18 నెలల తర్వాత అంటున్నారు. కానీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తొలి నెలల్లోనే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించాం కానీ ఆయన బతికే ఉన్నాడు, చచ్చేలా కొట్టాలి, చంపేయాలి అన్నట్టుగా మాట్లాడారు. అంటే డే 1 నుంచి కూడా మళ్ళీ ఈ అధికారం 5 ఏళ్ల పాటు డిబేట్లలో ఈ రోజే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఒక ఏబిఎన్ ఛానల్లోనే అనుకుంటా డైరెక్ట్ తమ్ముడేలు పెట్టారు, ముఖ్యమంత్రి తల నరికేయాలి. పెద్ద వివాదం అయ్యేసరికి దాన్ని మళ్ళీ మార్చారు. అంటే అప్పుడు ఏ స్టాండ్ మీద ఎంత భయంతో, ఎంత ఆక్రోశంతో, ఎంత అభద్రతా భావంతో ఉన్నారో ఈ రోజు కూడా అదే అభద్రతా భావంతో ఉన్నారు అన్నది ఈ రోజు ఎన్కౌంటర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని అంటున్న మాటలను బట్టి అర్థమవుతుంది. ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కానీ, ఆక్రోశం ఉండొచ్చు కానీ మళ్ళీ ఇంత ఓపెన్ గా ఇట్లా వ్యక్తీకరించడం అన్నది కరెక్ట్ కాదు కదా. అంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. అసలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఓడించామంటున్నారు కానీ మరి ఎక్కడ పోయినా ఆయనకు 1000 మంది. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జనాలు రావడానికి సింపుల్ కారణం ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనకు అంతకుముందు ఒక నకలు లేదు, ఒక బ్లూ ప్రింట్ లేదు, కాపీ లేదు. అంత యూనిక్ గా జరిగింది, అంతే ఇన్నోవేటివ్ గా. దాన్ని ఏం చేశారు తెలివిగా వీళ్ళు, ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేని పాలసీలు తెచ్చాడు, ఎప్పుడు లేని పథకాలు పెట్టారు, ఇలాంటివన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి మీ జీవితాన్ని అంటూ ప్రజల్ని చాలా విజయవంతంగా నమ్మించారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇప్పుడు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఐడియాలు ఉంటే నాకు వచ్చి చెవులో చెప్పండి అని చాలా లైట్ గా నవ్వుతూ మాట్లాడడం చూసిన తర్వాత అబ్బా ఎంత పెద్ద దెబ్బ కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అని పబ్లిక్ అంతా అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కంప్లీట్ గా పోలరైజ్ అవ్వడం మొదలైంది. ఆ జనాన్ని చూసి ఇంత కంగారు పడిపోతూ ఉన్నారు. రైట్. ఈ రెండో పాయింట్ చెప్పండి సార్. ఈ చంద్రబాబు నాయుడు గారి కేసుల అంశం గురించి ఏం చెప్తారు? సిబిఐకి ఇవ్వాలా, సిట్ చేతిలోనే ఉంటే ఏమవుతుంది? అంటే సిబిఐ చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆ అనుబంధం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలో ఉంటారో అప్పుడు సిబిఐ వద్దంటారు. మీకు గుర్తుండే ఉంటుంది ఈశ్వర్ గారు, 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడులో ఒక పెద్ద కార్టూన్ వేశారు. సిబిఐ కుక్క బొమ్మలో వేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనికి రాకుండా తోక కత్తిరించేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డి డ్యాంలో అది జరుగుతోంది, సిబిఐ ఎంక్వైరీ కావాలి, అంగళ్ళ మీద నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు, సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిందితుడు కాకపోయినా సరే ఒక కేసును అత్యంత బలవంతంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇక్కడ విచారించడానికి వీలు లేదు, తెలంగాణకు తరలించేయాలి అని చెప్పేసి తరలించారు ఒక కేసుని. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నిందితుడుగా ఉన్న కేసును డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నప్పుడు మరి వాటిని తెలంగాణకి ఇవ్వండి లేకుంటే సిబిఐకి ఇవ్వండి అని అడగచ్చు కదా. అడగడం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ వేశారు, కానీ అది ఎక్కడుందో ఏమవుతుందో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్లో అంటే ఇప్పుడు మీడియా అప్రమత్తం అవడం, సోషల్ మీడియా ఇవన్నీ ఉండి నిరంతరం నిఘా ఉండడంతో ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ లేకుంటే ఇది కూడా ఏదో ఒక రోజు సిట్తోనో సిఐడితోనో ఇదంతా ఏమి లేదు, ఉత్తుత్త కేసు పొలిటికల్ మోటివ్ తో పెట్టేశారని చెప్పేసి ఒకటి కోర్టులో వేసేసి మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు రాత్రికి రాత్రి. కానీ ఆ ప్రయత్నాలు జరిగినా కూడా ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం బయటకు వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి ఇవ్వనివ్వరు, ఎందుకంటే సిబిఐకి ఈ కేసులు వెళ్తే కేంద్రంలో నన్ను మరింత కట్టడి చేసేస్తారు, మా జుట్టు అంతా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పెద్దలకి ఇంకా ఎక్కువ దొరికిపోతుంది. కాబట్టి ఈడు ఎందుకు ఆ కేసులే కాదండి, ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీ హయాంలో లిక్కర్ కేసు జరిగింది అన్నారు, లిక్కర్ స్కామ్. ఆ కేసులో ఉన్న వాళ్ళే లేదు డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి పిటిషన్లు వేశారు, ఒప్పుకోలేదు. జోగి రమేష్ గారు ఎప్పుడైతే హైకోర్టులో ఈ కేసులు నకిలీ మద్యాన్ని సిబిఐకి ఇవ్వండి అనగానే మరుసటి రోజు ఎత్తేసారు. సతీష్ కుమార్ ని చంపేశారు వైసీపీ వాళ్ళే అంటున్నారు, సిబిఐకి ఇవ్వండి అంటే ఇవ్వమంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఆధీనంలో ఉండే సిట్ గానీ సిఐడి గానీ కేసులు విచారిస్తే మనం ఒక లైన్ డిసైడ్ చేస్తే పక్కాగా లైన్ అప్లై చేయడానికి, అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం సిబిఐ జోలికి వెళ్ళామనుకోండి నిజాలు బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో
చంద్రబాబు నాయుడు గారు వెనుకాడుతున్నట్టుగా ఉంది ఈశ్వర్ గారు. రైట్, మీ పాయింట్ చెప్పండి జూపుడు గారు. కిందక మీరు ఒక వీడియో చూపించారు, ఇలా జూపుడి గారు పక్కన ఉన్నారు కూడా నాకు డౌట్ ఉందండి. ఎందుకైనా మంచిది వైసీపీ వాళ్ళు, వైసీపీ సెంట్రల్ ఆఫీసర్, వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ టీమ్ కానీ అలర్ట్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుంచే వైసీపీలో ఒక నేరేటివ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయడానికి ఏదైనా కాన్స్పిరసీ గేమ్ ఉందా అని నాకు డౌట్ ఉంది. ఎందుకంటున్నానంటే వీళ్ళకు మోడ్ ఆఫ్ కాదండి, నా చిన్న ఇంటరప్ట్ చేయకండి. వీళ్ళ మోడ్ ఆఫ్ అప్రెంటిస్ ఒకసారి మీరు తీసుకుంటే గతంలో నుంచి కూడా ఎలా ఉంటుందంటే, ముందు చీలుడి గద్దావుడా అని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొస్తారు నేరేటివ్. దాన్ని ఇంకొక వేలో పబ్లిక్లోకి ఒక మైండ్ సెట్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మనకు 2019 to 24 ఎలక్షన్స్ చాలు మనకు ఏ విధంగా తప్పుని తీసుకొచ్చేసి ఈ రోజు వాళ్ళే అదే పనులు చేస్తున్నారు, మళ్ళీ అదే డిపార్ట్మెంట్లని అదే వ్యవస్థలని వాడుకుంటున్నారు. అంటే ఈ రోజు వీళ్ళు ఒక్కొక్క మీడియాలో అంటే దాని నేరేటివ్ని పెంచుకుంటూ పోతారనమాట. పెంచుకుంటూ పోయి రేపు ఏదైనా కూడా ఫిజికల్ హార్మ్ చేయడానికి ఏదైనా ప్లాన్ జరుగుతుందేమో, స్కెచ్ జరుగుతుందేమో, డెఫినెట్గా సెక్యూరిటీ టీమ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో. అదర్వైజ్ మీకు ఏమవుతుందో తెలుసా, మీకు రేపటి రోజున ఒక 2.5 years 3 years అయిపోయిన తర్వాత ఇట్లానే క్రౌడ్ పెరిగిన తర్వాత ఈ క్రౌడ్లో దూరి వీళ్ళు ఏదైనా చేశారనుకోండి తూచు అదే అయిపోయింది అంటారు. కాబట్టి ముందు ఇప్పుడు జాగ్రత్త పడండి. ఎస్, జూపుడి గారు మంచి సలహా ఇచ్చారు. బాలా గారు రెండు పాయింట్లు మాట్లాడండి. ఒకటి ఈ అనలిస్ట్ మాట్లాడినటువంటి అంశం, రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారి కేసు. అంటే అనలిస్టు ఎవరో కానీ నాకు పెద్దగా పరిచయం లేదు. అంటే కొన్ని సిద్ధాంతాల మధ్య వైరుధ్యాలు ఉండటమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ పేరు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడితే ఈ ఎన్ని శుద్ధపూసలని, ఎన్నికల్లో నిలబడకుండా పేదల కోసం వేరే రూపంలో పోరాడితే వాళ్ళేదో దేశద్రోహులని, ఇది కాదు. ఎవరితో పోలుస్తున్నారు ఇక్కడ? ఇందాక ఆయన మాటల్లో ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి, ఎవరితోటి పోలుస్తున్నారు? హిడ్మాతో పోలుస్తున్నారు. అంటే ఎవరతను, ఆయన సిద్ధాంతం ఏంటి? ప్రజాస్వామ్యం. మీరు ఇంతకుముందు ఒక 10 కేసులు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, A1 అని. అవును. అంటే ఇన్ని కేసులు ఆయన మీద కూడా ఉన్నాయిగా. ఎవరి మీద? నేను ఎన్కౌంటర్ చేసిన ఆయన మీద. దీన్ని ఏమంటాం? అంటే నేను ఆ విధంగా కంపేర్ చేయట్లేదు, కానీ ముందు నువ్వు మాట్లాడితే చంద్రబాబు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తేనే ఎన్కౌంటర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారు, సచివాలయాలను వ్యతిరేకించారు, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు, ఏది తీసుకొచ్చినా అన్నింటిని వ్యతిరేకించారు కదా. అంటే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం, మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో రెండు ఉంటాయి, ప్రజలకు వదిలేయాలి. ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ఆలోచన విధానంతో, ఒక ప్రణాళికతోటి ప్రజలకు వస్తుంది. సో ఒకరిని ఎక్కడో ఏదో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి, అంటే మీకు నచ్చకపోతే మీరు ఎన్కౌంటర్ చేయడానికి, అంటే వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఇది కోర్ట్ ఆఫ్ లాలో ఏమవుతుంది? లాయర్ గారు ఇక్కడే ఉన్నారు పక్కన. కోర్ట్ ఆఫ్ లాలో తీసుకుంటే ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో ఇంకొకటి చెప్తున్నాడు లాయర్ గారు ఇంకొకటి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలాంటి ఏమైనా ఆలోచన ఉందేమో. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పోలీసు డిప్లాయ్ అంటారు, సో అక్కడి నుంచి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. దేర్ఫోర్ ఖచ్చితంగా దీంట్లో కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఈవెన్ సెంట్రల్ ఫోర్స్ ని పెట్టుకోవడం మంచిది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటిదే అనేకమైన కుట్రలు జరగటానికి అవకాశం ఉందని ఇలాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. వెన్నంటి ఉండి ఆయనతోటి తిరిగినటువంటి మాలాంటి వాళ్ళు ప్రతిరోజు అనేక విధాలుగా మేము ఇన్వెస్టిగేషన్లోకి వస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన పోయేదే అత్యంత పేదరికం ఉన్నటువంటి జనాల మధ్యకి, ఎవరు లేకుండా వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఏముంటాయి సార్? దేవుడి మీద నమ్ముకుంటే దేవుడు చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి మీద నమ్మకం, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కుదిలేసాడు, పోతా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని కథలు చెప్తే ఏముంది, ఎన్ని. కానీ మీరు ఎవరో అభిమాని రప్ప అని పెట్టారు, రప్ప పెట్టేసారు, ఇక రాష్ట్రం మునిగిపోయింది, అందరి తలలు ఎగిరిపోతాయి, రప్ప అనేసారు ఇక్కడ రప్ప అని ఫ్లెక్సీ ఎవరు అభిమానం పెట్టుకుంటేనే తట్టుకోలేరు. మీరు మాట్లాడే అంటే వీళ్ళకి ఒక స్పష్టమైన ఆలోచన విధానం లేకుండా ఆ రాజకీయ పార్టీలు ఎందుకుంటున్నారు నెంబర్ 1 అర్థం కావట్లేదు. సో అవతల పార్టీ వాళ్ళు మీకు అనుకూలంగా అసలు ఎందుకు మాట్లాడతారు అనుకుంటారు? మీరు మీకు అనుకూలంగానే మొత్తం మారాలని ఎందుకు అనుకుంటారు? మారితే మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీకు అనుభవం కదా ఈ రాష్ట్రంలో. ఎంతమంది మీ వైపు వచ్చారు? ఎంతమంది మీ ఆలోచన విధానాన్ని? ఏం జరిగిందండి పబ్లిక్ సెక్టర్లో? విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న అక్కడ సిఐ సదస్సుకి వెళ్ళిన తర్వాత ఉద్యోగస్తుల మీద ఏం మాట్లాడారు? కొన్ని వేల కుటుంబాలు కదా అక్కడ ఉంది. ఆ వేల కుటుంబాలని తెగనరికి
మీరు ఎవడో ఒకడు ప్రైవేట్ వాడికి ఈ స్టీల్ ప్లాంట్ని కట్టబెట్టడం కోసం అవును. మీరు మాట్లాడిన విధానం ఏంటి? Correct. ఇది ప్రజాస్వామ్యమా? కరెక్ట్. నేను అడుగుతున్నాను, ఈజ్ ఎ డెమోక్రటిక్ వ్యూ? మీరు మీరు ఊపిరి తీయడమే కదా మీరు చేస్తున్నది. అన్ని కుటుంబాలను మీరు ఒక్కసారి ఊపిరి తీసేసే కదా. ఆలోచనలో మీరు మాట్లాడితే సోమరిపోతులండి ఎంప్లాయీస్. పబ్లిక్ సెక్టర్స్ ఎందుకు వచ్చాయి అసలు? Yes. ఈ దేశంలో సమాజ నిర్మాణంలో భాగంగా వచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్స్ అనేకమైన ఎస్సీలు, బీసీలు, మిగతా మైనారిటీ వర్గాలు, లేకపోతే ధనికుల్లో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామిక విప్లవ పునాదే పబ్లిక్ సెక్టర్. రైట్. ఈ విప్లవ పునాది మీద 50 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మీకు అనుభవం ఉంది అంటున్నారు కదా, ఏం మాట్లాడేశారు మీరు? ఎస్ ఎవరిని ఇప్పుడు ఎవరేం చేయాలి? ఎస్. ఎవరిని ఏం చేయాలండి? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ని ఒకదాన్ని తర్వాత ఒకటి నరికేసుకుంటూ పోతున్నటువంటి మీ నాయకులేమో మంచోళ్ళు అయిపోతారు. ప్రజల కోసం వాలంటరీ విధానాన్ని తీసుకొచ్చారు. నిన్నే వాలంటరీ మీద ఒక పాట ఎవరో రాశారు, మా జోలికి రావద్దు బాబు అని. ముసలోళ్ళు పడుతున్నారు ఆ పాట. ముసలోళ్ళు, మా పిల్లలు మమ్మల్ని ఆదుకోలేకపోతే వాలంటీరు సూర్యుడి కన్నా ముందొచ్చి జగన్ పంపితే మా కోసం వచ్చి మమ్మల్ని మేలుకొలిపి టీ తాపి మమ్మల్ని మేల్కొల్పి పెరిగిపోయారు. దయచేసి వాలంటీర్ జోలికి వెళ్ళొద్దు, మా ప్రాణాలు తీయద్దని ఒక పాట. మీరు కావాలంటే ఆ పాటను ఎప్పుడన్నా వేయండి, ఇక్కడ వేయండి. సో ఇది ప్రజల ఆలోచన విధానం. కానీ మీరు మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు? నాకు తెలిసి ఒకవేళ తెలుగుదేశంలో నేను చాలా సౌమ్యంగానే చెప్తున్నాను, తెలుగుదేశంలో కూడా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే అలాంటి ఆలోచనలు ఖండించమని చెప్తున్నాను. షుడ్ బి కండమ్డ్. వాళ్ళు ఖండించరు, వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు కదా, వాళ్ళు ఎట్లా ఖండిస్తారు? ఎవరైనా మంచోళ్ళు ఉంటే, అందుకే నేను చెప్తుంది, ఎవరైనా ఉంటే అక్కడ మంచోళ్ళు ఉంటే, లేకపోతే ఏమవుతుందండి? మీరు వెతికి పట్టి 4 పేర్లు తీసుకురండి, నేను ట్రై చేస్తా. వాళ్ళ నలుగురు రామ్నాథ్ గారు నంబర్ వన్ అది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దేనికోసం ఏ విధంగా మీరు ఆయన్ని డిక్రీ చేయాలనో, లేకపోతే డిమినిష్ చేయాలనో, లేకపోతే రెడ్యూస్ చేయాలనో ఏ విధంగా చేయగలుగుతారు అసలు? నేను ఇందా చెప్పాను కదా, చరిస్మాటిక్ లీడర్ అండి అతను. అది ఎట్లా? బై వర్చ్యూ ఆఫ్ ఈ స్టార్టింగ్. అది చూడండి ఒకసారి. రాజకీయ పరిచయ వేదికను ఒకసారి చూడండి సార్. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత అంకురార్పణ పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది అతి సామాన్యంగా జరిగే ఒక అంశం. ఇది అంత మాత్రాన మీరు వ్యక్తుల్ని తీసేస్తామని, వ్యక్తులను నిర్మూలిస్తామని మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు. రైట్. రామ్నాథ్ గారు మీ పాయింట్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఈశ్వర్ గారు, ఈరోజు ఒక కార్యకర్త రప్పా అని నరుకుతామనగానే వల్లారామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఎక్కడ రాజ్యము, హైకోర్టు జడ్జిలారా చూడండి, సుప్రీంకోర్టు జడ్జిలారా చూడండి అన్నారు. అదే ఒక కార్యకర్త ప్లకార్డ్ పట్టుకున్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి రప్పా నరుకుతామని చెప్పలేదు. దానికే ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఒక యాంకర్ గారు, ఒక అనలిస్ట్ గారు వచ్చేసి ఎన్కౌంటర్ చేయాలి అన్నప్పుడు మరి సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు దీన్ని చూడరా? ఒకటి ఇంకా రిటైర్డ్ అయిన జడ్జి చూసినా చాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు చూసినా చాలు. 54 మంది నక్సలైట్లను విజయవాడకి, ఏలూరులో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయడానికి వాళ్ళతో మాట్లాడుకున్నారని కూడా ప్రచారం చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే ఎక్కడుంది దీనికి? ఈరోజు ఆ ప్రచారం కూడా చేస్తున్నారు. ఓకే, నక్సలైట్లను జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చారని ప్రచారం చేసే స్థాయికి మీడియా వెళ్ళిపోతానికి ఏమన్నది? ఏం చెప్పాలి వాళ్ళు?